ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది నిజంగా అమ్మాయిలు అట్రాక్ట్ అయితే కావచ్చేమో. అయ్యో అది ఒక్కరికే కదండి పెళ్లి భార్య అనేది ఒక్కరే ఉంటారు నా జీవితంలో, భార్య మా చిన్నునే. ఓకేనా, ఇంతవరకే. వాళ్ళు ఒకవేళ వస్తే ఆశ్రమం ఉంటది, ఆశ్రమంలో సేవ చేసుకుంటారు. సినిమా పోతా అంటే మా చిన్నుతో పాటు సినిమా కూడా వెళ్తారు, భక్తిలో ఉంటారు, అంతే. సేవ చేసుకుంటారు సమాజానికి, అంతే తప్ప. ఇప్పుడు వాళ్ళు కూడా మీ చిన్నులాగానే వచ్చి మాకు ఇట్లా నరకయాతన అనుభవించానమ్మా, నేను ఉండలేకపోతున్నానని చెప్పి తల్లిదండ్రుల నుంచి దూరంగా వచ్చేసి నేను ప్రేమిస్తున్నానంటే మీ సమాధానం ఏంటి? ప్రేమిస్తున్నా అంటే నేను దగ్గర కూడా రానియను. ఇప్పుడు చిన్న ఎలా దగ్గరకు వచ్చింది మరి మీ దగ్గరికి? ఆ రోజు అలాగే చెప్పాల్సింది చిన్నుకు కూడా. చిన్నుకు అలాగే చెప్పాను, కానీ ఇద్దరు మనుషులు కలిసిన తోడు ఉంటాం అనుకున్నాం జీవితాంతం. అర్థం చేసుకుని మాట్లాడుకుని ఒక చోట కూర్చుని మాట్లాడుకుని ఈ డెసిషన్ అనేది తీసుకున్నాము. అలా అని చెప్పి అందరూ వస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను? అది తప్పు, నేను కూడా రానియను. అంటే ఒకవేళ నిజంగా జరిగింది అనుకో వర్షిని, ఇఫ్ సపోజ్ ఎవరు నిజంగా మిమ్మల్ని మించి ఒక ప్రేమికురాలు అఘోరికి దొరికితే నార్త్ ఇండియాలో ఊరుగా నూరు పల్లెగాని పల్లె వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి, ఒకవేళ వచ్చినా కూడా చంపేసి చచ్చిపోతా అంతే. ఎవరిని చంపేస్తారు? తక్కకూడదు. ఇంకా ఎవరిని చంపేస్తారు? అమ్మని చంపేసి నేను చచ్చిపోతా. తన దగ్గర శక్తులు ఉన్నాయని మీరే అన్నారు, మళ్ళీ పుట్టొచ్చు. యా, శక్తులు ఉన్నాయి అంటే అప్పుడు నిద్రపోతున్నప్పుడు వెళ్ళిపోయి ఒక బండ వేసేసి చంపేస్తాను. సో కంట్రోల్ చేస్తున్నట్టు మిమ్మల్ని. అహో, తనకు అనుమానం రాకుండా ఫస్ట్ అఘోరి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఏంటిది? తనకి అనుమానం వస్తుంటే ఫస్ట్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి నుంచే కంట్రోల్లో ఉంచుతున్నారు అయితే భార్యని. ఎవరు? మీరే. కంట్రోల్ నానా అసలు చాలా ఫ్రీగా ఏమున్నా సరే ఐ హావ్ టు ఓపెన్ బుక్, ఏదన్నా సరే షేర్ చేస్తాను, అలా ఏముండదు మా మధ్యలో. వర్షిని, మొన్నటి వరకు అంటే అఘోరిని మీరు చూసి కలిసి తర్వాత మీరు ఇంట్లో ఉండడం, అప్పటి వరకు ఉన్న అఘోరిలో పెళ్ళైన తర్వాత అఘోరిలో ఏమైనా మార్పు కనిపిస్తోందా? ఇక ఎక్కడ పోద్దిలే, నాతోనే ఉంటుందిలే, నా భార్య కదా అన్నట్టు తేలికపాటిగా తీసుకోవడమో లైట్ తీసుకోవడం లాంటి జరిగిందా? అమ్మో, అస్సలు లేదు అలాగా. టైం టు టైం అంత ముందు ఎలాగైతే ఫోన్ చేసి తిన్నావా ఎలా అయితే అనుకున్నారు, ఇప్పుడు దగ్గర ఉన్నప్పుడు కూడా అంతే ప్రేమ చూపిస్తున్నారు, ఇంకా పెరిగింది కూడా. ఓకే, అలాగే తనలో ఒక సంతోషాన్ని చూస్తున్నాను. సో ఇప్పుడు మీకు ఫ్యామిలీ చాలా తగ్గింది, ప్రేమ తగ్గిందా? అస్సలు ప్రేమ తగ్గలేదు. ప్రేమ అఘోరికి మీకుంటే ఉండొచ్చు, ఎందుకంటే అందరిని వదిలేసి వెళ్ళారు కాబట్టి. ఇప్పుడు మీరు భర్తగా చెప్పబడుతున్న అఘోరికి ప్రేమ తగ్గిందా? భార్య అయిపోయింది లేదు. ఓకే, మీకోసం ఏదైనా చేసినాం కదా, ఇంకా పడి ఉంటదిలే, అలా కాదు. జస్ట్ హ్యాపీనెస్. మేము పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఆ హ్యాపీనెస్ జీవితాంతం ఉండాలి. ఓకే, ఏమున్నది, ఎప్పుడు వెళ్ళిపోతామో ఎవరు వెళ్ళిపోతామో తెలియదు కదా. మొన్న చితాభస్మం అవ్వాల్సిందే. హ్యాపీగా ఉండాలి. 4 రోజులు గడిపినా హ్యాపీగా గడిపేసి లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతే చాలు. ఇంకా మొన్న మీరు ఇద్దరు మళ్ళీ తిరిగి కలిసిన తర్వాత ఆర్టీవీతో అందుబాటులోకి వచ్చి ఇంటర్వ్యూలో మాట్లాడుకొచ్చారు. దాంట్లో చాలా మంది పాపం వర్షిని ఒక్కదాన్నే పాటలు పాడించారు, కానీ తన ప్రేమ మాటల్ని చెప్పడానికి అఘోరి ఒక్క పాట కూడా పాడలేదు. అది వన్ పబ్లిక్ డిమాండ్. పాపం నిజంగానే నేను వర్షిని అప్రిషియేట్ చేస్తా. వర్షిని అడగగానే సరే పాటలేదు, మీ భావన ఎక్స్పెక్ట్ చేయండి, తనని పొగడండి ఒకసారి. ఎంత మధురం ప్రియురాలు అంత తీపి, అంతవరకు వచ్చి ఇంకేం రాదు. ఇంకా అంటే నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా వర్షిని. అడగగానే వెంటనే అవసరమైతే తనకు లిరిక్స్ తెలియకపోతే ఫోన్లో చూసి మాట్లాడండి. ఒకసారి వర్షిని పొగడండి పోనీ. చాలా మంచిది, నాకు దొరికిన నా బంగారం వజ్రం. నా లైఫ్ టర్న్ అయిపోయింది నిజంగా. అంటే నేను ధర్మం గురించి, నా సాధన గురించి నాకు అదే తెలుసు. వేరే సభ్య సమాజం ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు అలాంటివి నాకు తెలియదు చిన్నప్పటి నుండి. కానీ నాకు అంతా తెలిసేలాగా చేసింది. నా లైఫ్ కు ఒక గోల్డెన్ అన్నట్టు, అంతే. నాకు జీవితంలో ఇంకా ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉన్నాం చాలు. ప్రేమగా తనని చూసా మాట చెప్పండి. ప్రేమగా తనని చూసా మాట చెప్పండి. ఏంటి? ప్రేమగా తనని చూసా మాట చెప్పండి. లవ్ యూ చిన్ను, నువ్వు దొరకడం నా అదృష్టం. జీవితాంతం ఇలాగే కలిసి ఉందాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంతమంది బుద్ధ జల్లే, నీకు నేను, నాకు నువ్వు, జీవితాంతం ఇలాగే ఉందాం. హర మహాదేవ్. రైట్, సూపర్. పిలుస్తుంది ఏంటి బావా అని పిలుస్తుందా? వర్షిని ఏమని పిలిచావమ్మా? సిగ్గు పడుతుంది. బావా అని పిలుస్తున్నావా?
ఓకే. సో ఇప్పుడు ఎలా అంటే నెక్స్ట్ ఏంటి మీ ట్రావెల్ ఏంటి? ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, చాలా